అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మరి బ్రేక్ఫాస్ట్ నాటు రవ్వతోటి ఉప్మా. 4 వంతుల నీళ్ళు 1 వంతు రవ్వ పోయాలి. ఇందులో నేను పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, అల్లం ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి, ఇట్లా క్యారెట్, మనకు చాలా హెల్దీ కదా. ఈ ఉప్మానే అని కాదు, ఉప్మాల అన్నీ ఇవన్నీ, ఒక దొండకాయ కూడా ఇందులో యాడ్ చేసి. నేను ఎప్పుడు కరివేపాకు ఎక్కువ వేసుకుంటాను ఇందులో. ఈ కరివేపాకు ఒక ఆంజనేయులకు ఎట్లా గద చేతులు ఎట్లుంటుంది బలంగా, అది పట్టుకుంటేనే ఆయనకు బలం. అట్లా నేను ఎప్పుడు కరివేపాకు చాలా అన్నిట్లలో ఎక్కువ వేసుకుంటా. కరివేపాకు చాలా హెల్తీ, కంటికి మంచిది. అన్ని మన పచ్చళ్ళలో ఎల్లనైనా కరివేపాకు వాడుకోవాలి. క్యారెట్, ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు మనం తినే వాటిలో వేసుకుంటే చాలా హెల్తీ. మరి ఈ ఉప్మా అనే కాదు, నాటు రవ్వతోటి ఉప్మా అనే కాదు, ఈ ఉప్మా ఇలాంటి ఎంతో టేస్ట్గా చేసుకోవచ్చు మనం మంచిగా. ఇందులో మన నీళ్ళు మసులుతారు, కొంచెం గల్లుప్పు వేసిన, గల్లుప్పు ఎక్కువ వాడాలి. చిన్నగా అంతే మంట చేసి, చిన్న సిమ్లో పెట్టేసి మస్తు ఉంటుంది ఈ నాటు రవ్వతో ఉప్మా. మరి ఈరోజు శుక్రవారం బ్రేక్ఫాస్ట్ ఇదే. మరి మీకు ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిర్మలా మంచా.